వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ కాదయ్యా బాబు, ఇది తెలంగాణ. ఇక్కడ పోలీసులతోటి జాగ్రత్తగా ఉండాలి, అనుమతులు తీసుకునే ధర్నాలు చేయాలి, లేదంటే ఎత్తి కుదేస్తారు అని చెప్పి ఎంతమంది చెప్పినా వినకుండా ఏబిఎన్ ఛానల్ మీద దాడికి ప్రయత్నించి ధర్నా పేరుతో చేసినటువంటి ప్రహసనానికి వైసీపీ నేతలు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం నిరసన సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏబిఎన్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించి ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మీ అంతు చూస్తాం, ఆఫీస్ని పగలగొడతాం, మేము తలుచుకుంటే ఒక్కరు కూడా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళలేరు అంటూ తీవ్రంగా బెదిరించినట్లు పేర్కొన్నారు. వేమూరి రాధాకృష్ణతో పాటు సంస్థ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారు అని కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. మొత్తం 19 మంది మీద దౌర్జన్యానికి దిగారు ఛానల్ మీద. అలాగే ధర్నాకి అనుమతి లేనటువంటి ధర్నా చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసినటువంటి ఆ ధర్నా వల్ల చాలా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం, మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి అక్కడ, అపోలో హాస్పిటల్ పక్కనే ఉంది అని చెప్పి ఆ రోజు కూడా ధర్నా చేసిన 7వ తారీఖు కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు చేసినటువంటి పనికి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కారణాలు చూసినప్పుడు ట్రాఫిక్ ఆ సమీప మొత్తంలో భారీగా నిలిచిపోయింది. అలాగే అత్యవసర చికిత్స కోసం వెళ్తున్నటువంటి 3 అంబులెన్సులు కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయి అందులో ఉన్నటువంటి రోగులు ఇబ్బంది పడ్డారు. అందులో ఉన్నటువంటి బాధితులు కూడా పోలీసులకు అక్కడే ఫిర్యాదు చేశారు. ఏంటి సార్ ఈ డిస్టర్బెన్స్ మాకు అని చెప్పి కూడా వాళ్ళు అక్కడ చెప్పారు అనేది అందులో పెట్టినటువంటిది. బిఎన్ఎస్లో అనేక సెక్షన్ల కింద అంబటరాంబాబు, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, లక్ష్మీపార్వతి, మార్గాని భరత్, విశ్వరూపు, రోజా, శంకర్ నారాయణ, శ్రీకాంత్ రెడ్డి, కారుమూరు వెంకటరెడ్డి లాంటి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. ఇంకా రేపటి నుంచి వాళ్ళు ఏపీలో ధర్నాలు చేస్తారా లేదా అనేది పక్కన పెడితే తెలంగాణకు వచ్చి ఈ కేసుకి సంబంధించి అయ్యా ఇది క్వాష్ చేయండి అంటూ కోర్టులో పిటిషన్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ అంబులెన్సులు 3 ఎమర్జెన్సీగా వెళ్తున్నటువంటి అంబులెన్సుల్ని వీళ్ళ ధర్నాలతో అడ్డుకోవడం మీద డెఫినెట్గా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో న్యాయస్థానాలు వెనకడుగు వెయ్యవు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి ఒక అంశం. ఆంధ్రప్రదేశ్లోనేమో ధర్నాలు చేసినా ఏం చేసినా స్టేషన్ బెయిల్స్ తోటి బయటకు వచ్చేయచ్చు, మన పోలీసులు మన ఏం చెయ్యరు, చంద్రబాబు అక్కడ పిరికివాడు, మన అరెస్ట్ చేయించాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ ఇది తెలంగాణ స్వామి, ఇక్కడ ఏదో వచ్చి ఇష్టం వచ్చినట్టు అరుస్తాము, ఇచ్చేస్తాము, అది చేస్తామంటే పద్ధతిగా ఉండదు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ యాక్షన్లు తీసుకుంటారు. అక్కడ సొంత పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలనే వదిలిపెట్టట్లేదు. అలాంటిది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీరు ధర్నాలు చేస్తే మిమ్మల్ని ఎందుకు వదిలిపెడతారు అని ఎంతమంది హితవు చెప్పినా కూడా వినలా. ఆ రోజు అంతే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి అంటే ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత మొట్టమొదటిసారి సిబిఐ కోర్టుకి హాజరయించుకునేటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి చూసాం. అప్పుడు కూడా 2 కేసులు నమోదయ్యాయి. ఫ్లెక్సీలు, రప్ప ఫ్లెక్సీలు, విధ్వంసాలు చేస్తాం అనేటువంటి దానికి తెలంగాణ పోలీసులు అప్పుడే ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. అది కూడా గుర్తుపెట్టుకోకుండా మన తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఆ రోజు చేసినటువంటి హల్చల్ ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి చేసి మన భంగపడ్డారుగా. ఏ విధంగా చెంప చెళ్ళు మనిందో ఆ వీడియో బయటికి తీసినందుకు గాను మళ్ళీ దాని మీద కూడా బెదిరింపుల పర్వానికి దిగారు. ఇప్పుడు అక్కడ కూడా బెదిరింపుల మీద కేసు నమోదైతే దానికి దీనికి అంటూ తిరగాల్సి వస్తుంది. అసెంబ్లీకి వెళ్ళమంటే వెళ్ళరు, కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం ఎక్కువగా ఉంటారంటూ సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.